యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వర్తమానం ద్వారా వాక్యంలోకి వెళ్దాం. వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వేసి ఈ దినం వర్తమానం ద్వారా నువ్వు మాతో మాట్లాడండి. మాట్లాడినయ్యో నన్ను దీవించి నా నోటిని నీ బోరుగా చేసుకుని నీ వాక్కుని బయలుపరచమని, నాకు సహాయం దయచేయమని, నా ప్రార్థన అంగీకరించి దీవించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ దినము ఇర్మియా 17వ అధ్యాయము ధ్యానం చేద్దాం. మొదటి 4 వచనాలు. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకొనుచుండగా యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. అది వారి హృదయముల నిడి పలకల మీద చెక్కబడి ఉన్నది. మీ బలిపీఠములు కొమ్ముల మీద చెక్కబడి ఉన్నది. పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులన్నిటినీ, నీ బలిపీఠమును దోపుడు సొమ్ముగా నేనప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక నేను నీకిచ్చిన స్వాస్థ్యమును అంతటి నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడవగుదువు అని ఉంది. చూడండి, మనము పాపం చేసినప్పుడు మన హృదయాలపై రాసుకుంటాం. మరియు మనము పశ్చాత్తాపడి ఆయన్ని విశ్వసించినప్పుడు దేవుడు మాత్రమే దాన్ని తుడిచివేయగలడు. హల్లెలూయా. అతను తన వాక్యాన్ని మన హృదయాలపైన రాస్తాడు. కాబట్టి మనము విజయము సాధిస్తాము. హల్లెలూయా. బలిపీఠము దగ్గరే పరిహారం స్థలముగా ఉండాలి. బలిపీఠం దగ్గరే మనం పరిహరింపబడాలి. పాపము నమోదు చేయడం కాదు, కానీ దేవుడు పాపాలను కూడా మనం ఎటువంటి పాపాలు చేస్తున్నామో ఆ పాపాలు చెక్కబడతాయి అని దేవుని వాక్యం చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరు కావలసినట్టుగా మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉంది, మనుషులందరూ చదువుకొనుచున్నామా? మా పత్రిక మీరే కదా. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలమై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మనము హృదయం అనే పలకల పైన ఏమి చెక్కుకుంటున్నాము మనము నేర్చుకోవాలి. ప్రీస్ని వాక్యాన్ని ఉంచుకోవాలి. హృదయం అనే పలక మీద మనము మన దేవుని వాక్యాన్ని చెక్కుకోవాలి. 119వ కీర్తన 11వ వచనంలో ఇలా ఉంది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు చెప్పినట్లు, ప్రియ స్నేహితులారా, మనము దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండాలంటే మన హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి, చెక్కుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మన పాపములు పరిష్కరింపబడే స్థలం ఏదంటే అది కేవలము దేవుని చెంతనే. ఆ బలిపీఠం వద్దే మనం పరిహరింపబడాలి. మనం చేసిన పాపాలను దేవుని చెంతను ఒప్పుకొని మనము ఆయన దగ్గర నుంచి క్షమను పొందుకోవాలి. 5 నుంచి 8 వచనాల్లో ఈ విధంగా ఉంది. ప్రియ స్నేహితులారా, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులు ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని ఆరుహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు,
వాడు అడవిలో కాలిన నేల ఎందును నిర్జీవమైన చవిటి భూమి ఎందును నివసించును. యెహోవాను నమ్ముకొనున్న వాడు ధన్యుడు. హల్లెలూయా. మనం యెహోవానే నమ్ముకోవాలి. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వారున దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. మనము యెహోవాని నమ్ముకొని ఉండడం అంటే ఇంత ఆశీర్వాదానికి కారణము. ఎందుకంటే మనము విశ్వాసములో దేవుని పైన విశ్వాసముతో ఉంటే మనము బలమైన వృక్షముగా మన వేరులు క్రీస్తులో నాటబడి మనం జీవిస్తాము. మనిషి మీద విశ్వాసం ఉంచామనుకోండి, ఎలా ఉంటుందంటే ఎడారిలో నిర్జీవమైన అంటే ఆరుహు వృక్షము వలె ఉండును అనుంది. ఎడారిలో ఆరుహు వృక్షములాగా ఉంటాం మానవులు మీద ఆధారపడితే. కానీ దేవుని పైన ఆధారపడి ఉన్నామనుకోండి ప్రియ స్నేహితులారా, మనల్ని దేవుడు ఎంత మహావృక్షముగా చేస్తానంటున్నాడు. మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఒకసారి చదువుదాం. ఎలా ఉంటుంది? యెహోవాను నమ్ముకొనున్న వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారున దాని వేళ్ళు తన్నును. రూట్స్ బలంగా ఉంటాయి. వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. తర్వాత వర్షము లేని సంవత్సరములలో కూడా చింత నొందదు, కాపు మానదు. ఫలిస్తూనే ఉంటాము. యెహోవాను నమ్ముకుంటాం, ధన్యం. మనం ధన్యులం అవుతాం. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం విస్మరించకూడదు. దేవుని వాగ్దానాలని పట్టుకుని ఉండాలి. ఎందుకంటే అవి మనకి జీవముతో సమానము. 9 నుంచి 11 వచనాలు ఏమి చెప్తాడు? ఒక రైతులాగా దేవుడు మనకి ఇక్కడ బోధించాడు. ముందుగా ఆయన ఏమి చెప్తున్నాడు? శిల్పకారుల్లా చెప్పాడు. ఇప్పుడు మనము చూద్దాం. 9 నుంచి 11 వచనాల్లో హృదయము అన్నిటికంటే మోసకరమైనది. దేవుడే మనకు పరమ వైద్యుడు, డాక్టర్గా చెప్తున్నాడు. చూడండి, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియాఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. తర్వాత న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును. అట్టువాడు కడపటి వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. హల్లెలూయా. చూడండి, గుండె అనారోగ్యము మరియు గొప్ప వైద్యుడు ఎవరు? గుండె అనారోగ్యం తీర్చాలంటే ఒక గొప్ప వైద్యుడు కావాలి. అది నిర్ధారిస్తాడు. ప్రియ స్నేహితులారా, గుండె అనారోగ్యంతో ఉంటే అది గొప్ప వైద్యుడు మాత్రమే దాని సమస్యను తీర్చగలడు, నిర్ధారించగలడు, అవసరమైన వైద్యం కూడా చేయగలడు. అలాగే మనం ఆలోచిద్దాము. 9వ వచనంలో ఏముందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అంటే ఏంటి హృదయంలో మనం ఆశ్చర్యపోతాం అంటే ఎంతో మోసకరమైనదంట, అన్నిటికంటే ఘోరమైనది వ్యాధి కలిగి ఉంటుందంటే దేవుడా ఎలా ఉండాలి? మన హృదయాలని దేవుని దగ్గర పెట్టి మనం ఏమని అడగాలి? ఈ దినం నుంచి ఈ వ్యాధిని నుంచి నాకు స్వస్థతను కలిగించమని అడగాలి. ఈ మోసకరమైన హృదయాన్ని మార్చమని దేవుని చెంతన మనము వేడుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే అస్సలు హృదయాల్లో ఏముంటాయో, మానవుల హృదయాల్లో ఏమేమి రహస్యాలు ఉంటాయో, ఏమేమి కోరికలు ఉంటాయో, ఏమేమి ఆలోచనలు ఉంటాయో, ఆ హృదయాన్ని గ్రహింపగలవాడు ఎవరు? కేవలం దేవుడే. హల్లెలూయా. దేవునికి తెలుసు. ప్రియ స్నేహితులారా, దేవుడు చూస్తాడని మాత్రం మనము
జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా ఉండాలి. మన హృదయపు ఆలోచనలు ఎలాగున్నాయి, గ్రహింపగలవాడు ఎవడంటే దేవుడు తప్ప మన హృదయాన్ని ఎవరు గ్రహించలేరు. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని మీద భయం కలిగి ఉంటే మన హృదయంలో ఉన్న దురాలోచనల్ని, దుష్టాలోచనల్ని, వ్యాధి కలిగించే ఆలోచనల్ని, తర్వాత మోసము చేసే ఆలోచనల్ని అవన్నీ తీసిపారేసి హృదయాన్ని, దేవుణ్ణి శుద్ధీకరించమని దేవుని చెంతన మనం వేడుకోవాలి. హల్లెలూయా. మరి 12 నుంచి అంటే ఇక్కడ ఆయన ఒక డాక్టర్గా మనకి దేవుడు చెప్తున్నాడు, ఒక వైద్యుడుగా, పరమ వైద్యుడు. దాన్ని మరి బాగు చేసేవాడు ఎవరన్నా ఉన్నారా అంటే మన హృదయాల్ని దేవుడు మాత్రమే మన హృదయాల్ని స్వస్థపరచగలడు. ప్రియ స్నేహితులారా, 12వ వచనంలో ఏముందంటే, ఉన్నత స్థలముల నుండి మహిమ గల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. హల్లెలూయా. ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించి నా వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయవారు యెహోవా అను జీవము గల ఓటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. హల్లెలూయా. తర్వాత యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. హల్లెలూయా. అయితే వారు యెహోవా వాక్కు ఎక్కడ ఉన్నది, దాన్ని రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపురినై ఉండుట మానలేదు. ఘోరమైన దినమును హల్లెలూయా చూడవలెనని నేను కోరలేదు. నీకే తెలియ చేసి ఉన్నాను. నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. చూడండి ప్రియ స్నేహితులారా, యూదా సింహాసనము క్షీణించింది. అయితే ప్రవక్త దేవుని ప్రేమాన్వితమైన సింహాసనాన్ని ఉన్నతంగా చూశాడు కాబట్టి అతనికి నిరీక్షణ కలిగింది ఏమనంటే, దేవుని సింహాసన గది మన పవిత్ర స్థలము మరియు మనకి అవసరమైన సహాయాన్ని పొందడానికి ఆయన మనల్ని స్వాగతించాడు. ఆయన ఆరాధికుడు అంటే ఆరాధన చేయవలసింది. ఆరాధనకి కారణము ఎవరు? మన ఆరాధనలను పొందుకోగలిగిన వారు ఎవరంటే మన దేవాతి దేవుడే. హల్లెలూయా. మరి ఏమైనప్పటికీ ప్రియ స్నేహితులారా, వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభువును విశ్వసించిన వారికి మోక్షము మరి ఉంది. ప్రభువును విశ్వసించామనుకోండి, మనకి దేవుడు అంటే పరలోకాన్ని దయచేస్తాను అంటున్నాడు. అంటే వారి పేర్లు ఎక్కడుంటాయి? పరలోకంలో రాయబడి ఉంటాయి, జీవ గ్రంథములో. హల్లెలూయా. దేవుణ్ణి అంటే విశ్వసించిన వారు, ప్రభువుని విశ్వసించిన వారు, ఆ గొర్రెపిల్ల మరి అంటే అక్కడ జీవ గ్రంథములో మన పేర్లు లిఖించబడాలి అని అంటే మనం దేవుణ్ణి విశ్వసించాలి. మరి దేవుని విశ్వసించడం అంటే మరి సాధారణమైన విషయమా ప్రియ స్నేహితులారా? సాధారణమైన విషయమా? మనం దేవుని విశ్వసించాలంటే మనం తెలుసుకోవాలి, మన పేర్లు ఎక్కడో రాయబడ్డాయి. మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? ఎవరైతే మరి 13వ వచనంలో చెప్పినట్లు మనం దేవుణ్ణి నమ్మామనుకోండి, 13వ వచనం చూద్దాం. 17వ అధ్యాయము 13వ వచనంలో, ఇశ్రాయేలునికి ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహం చేయవారు యెహోవా అను జీవ జలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉంది అంటే అది ఉండదు. హల్లెలూయా. మరి వాక్యము దేవుని పైన మనము విశ్వాసం ఉంచితే, లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఉంది, ఆయనను
దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీరు మీ మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చూడండి ప్రియ స్నేహితులారా, లోకాపద అధ్యాయము 20వ వచనంలో మనం ఏమనుకుంటున్నాము, దెయ్యములు అంటే లోబడుచున్నవని సంతోషించకండి, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నావని సంతోషించుడని వారితో చెప్పాను. అంటే ఏంటంటే మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనంలో వాక్యం ఇలా చెప్తుంది, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు. ఎక్కడికి? పరలోకంలోకి. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఎలాంటి అర్హతలు మనకు కావాలి? మనకు ఎలాంటి అర్హతలు కావాలి? ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు మన పేరు రాయబడి ఉండాలంటే మనం ఎలాంటి వారమై ఉండాలి? ఎవరు ప్రవేశించరు? అందులో ప్రవేశించిన వారు ఎవరు? నిషిద్ధమైన దానినైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలో. అంటే మనము నిషిద్ధమైన పనులు, నిషిద్ధమైనవి తినకూడదు, పనులు చేయకూడదు, అసహ్యమైనవి చేయకూడదు, అసహ్యమైనవి చూడకూడదు, తర్వాత అబద్ధం ఆడకూడదు, అబద్ధమైన పనులు చేయకూడదు. అలాంటివన్నీ చేస్తే ఆ అంటే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం అందు పేరు ఉండదు కాబట్టి మనం పరలోకంలోకి ప్రవేశింపలేం. కాకపోతే మనం దీనికి వ్యతిరేకమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ప్రవేశిస్తాం. ఆ పేరు ఉన్నప్పుడు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందు మన పేరు రాయబడుతుంది. ఎందుకంటే ఇటువంటి చర్యలు ఏమి మనం చేయకుండా దేవునికి అనుగుణంగా మనం జీవించినప్పుడు మన పేరు అందులో ఉన్నప్పుడు మనం వెళ్తాం. లేని ఎడల మనము ఇటువంటి లక్షణాలు ఉంటే అసలు పరలోక ద్వారం కూడా చూడలేం. ప్రియ స్నేహితులారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 6-8 వచనాలు, ఆయన మీద నేరం మోపవలెనను ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను, మరలా వంగి నేల మీద రాయిచుండెను అప్పుడు దేవుడు నేల మీద వంగి రాస్తా ఉన్నాడు కదా ఇసుకలో. దాని అర్థం ఇదేనేమో. యెర్మియా 17వ అధ్యాయం 13వ వచనంలో చెప్పినట్లు, ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందురు. అంటే నేల మీద ఇసుకలో దేవుడు పేర్లు రాస్తున్నాడంటే అక్కడ ప్రవేశమే లేదు, పరలోకంలోకి ప్రవేశము లేదు. అక్కడికి అసలు మనం వెళ్ళలేము. కాబట్టి మనం ఎక్కడ రాయబడ్డాం, మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయి అని మనం తెలుసుకోవాలి. వారందరూ సిగ్గునందురు, నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవము గల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. అప్పుడు యేసు ప్రభు చూడండి, నేల మీద ఏదో రాస్తూ ఉన్నట్టు మనం మరలా వంగి నేల మీద రాయిచుండెను. అప్పుడు దానికి అర్థం ఏంటంటే 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 13వ వచనమా అని మనం ఆలోచన చేయాలి. ఈ దినము మనము గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు మన పేర్లు లిఖించబడ్డాయా, లేక మీద ఇసుక మీద మన పేర్లు లిఖించబడ్డాయా? ఈ దినము మనం విశ్వాసము ద్వారా మనం ప్రశ్నించుకుని ఇంకనూ సమయం వ్యర్థపరచుకోకుండా నేడో రేపో రానై ఉన్నాడు కాబట్టి దేవుడు నేడైనా మనం రక్షణ పొందుకుని ఆ యేసుని మనము స్వకీయ రక్షకునిగా స్వీకరించుకుని మన జీవితాలని ఆయనకు సమర్పించాలని కోరుకుంటూ ఈ చిన్న వర్తమానమును ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. వాక్యం ద్వారా మాట్లాడిన దేవా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా దీవించమని నేను ప్రాధేయపడుతున్నాను. అలాగే నేను ఆ ప్రార్థన అంగీకరించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.